స్వాతంత్ర్యానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు నేడు కృష్ణాపట్నం పారిశ్రామిక ప్రాంతంలో అమలు కావడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాలతో ముత్తుకూరు ప్రధాన మార్గాలను సిఐటియు నాయకులు అలంకరించారు. సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు ఓవైపు, కమ్యూనిస్టు నాయకుల విప్లవ గీతాలకు చిన్నారుల కోలాట నృత్యాల నడుమ ముత్తుకూరు మెయిన్ రోడ్డులో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణాపట్నం క్లస్టర్ అధ్యక్షుడు గడ్డం అంకయ్య మాట్లాడుతూ, ఓవైపు కాలుష్యం, మరోవైపు కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కా రాధయ్య, గోడా భాస్కర్, నక్కా శ్యాంప్రసాద్, ఆదిశేషయ్య, మస్తాన్ షా, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముత్తుకూరులో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన ఉద్దేశం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు అనేక ఉన్నాయి. వాటన్నిట్లో 1986 సంవత్సరంలో ఏమైతే 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారో, ఈరోజు కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల చేత 12 గంటలు పనిచేపించుకుంటా ఉన్నారు. ఈ 12 గంటల విధానం సరైనది కాదని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో అనేక ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈడ ప్రపంచంలో పెద్ద కుబేరుడైనటువంటి అదాని కార్మికుల చేత 12 గంటలు పనిచేపించుకుంటూ శ్రామికుల యొక్క శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తుంగలకు దొక్కుతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కనీస వేతనాలు లేవు. ఈ ప్రాంతంలో ఉండే పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలుపరచాల్సినటువంటి యాజమాన్యాలు కనీస వేతనాలన్నింటినీ తుంగలకు దొక్కి నామినల్ వేతనాలు ఇస్తూ పూట గడుపుతా ఉన్నారు. వీళ్ళందరూ ప్రశ్నించాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతోటి ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లు అని చెప్పేసి తీసుకొస్తా ఉంది. అందుకనే సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో మే నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించాయి. ఈ సమ్మెకు రాష్ట్రంలోని వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా మద్దతిస్తూ ఉన్నారు. మే 20వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కూడా ఈరోజు ఈ మేడే సందర్భంగా మేము ప్రతినబోతున్నాం. వాటన్నింటిలో మే 20వ తేదీ జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మన ముత్తుకూరు మండల కేంద్రంలో చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా మండలంలో ఉన్నటువంటి 20 పంచాయతీలు మొత్తం కూడా కాలుష్యం బారిన పడి ఈరోజు తాగడానికి మంచినీళ్ళు కానీ గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటి కారణంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికై సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోరాటాల ఫలితంగానే అనేక పరిశ్రమల్లో కూడా కార్మిక హక్కుల్ని సాధించుకోవడం జరుగుతూ ఉంది. కృష్ణాపట్నం పోర్టు ఇది పెద్ద మాఫియా లాంటి ఈ పోర్టులో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. కార్మికుల పైన ఒత్తిడి విపరీతంగా జరుగుతూ ఉంది. కార్మికులు ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికోసంగా ఈ రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముత్తుకూరు మండలంలో కదం తొక్కడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే మత్స్యకార్యేతర ప్యాకేజీ బ్యాలెన్స్ 18,050 రూపాయలు ఉందో ఆ ప్యాకేజీ బ్యాలెన్స్ని వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ని కొనసాగించాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పి, అదేవిధంగా పొల్యూటర్స్ పే ప్యాకేజీ ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల బియ్యం 2,500 రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి చెల్లించాలని చెప్పి రాబోయే రోజుల్లో ముత్తుకూరు మండలంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి, ఏదైతే ప్యాకేజీ పెండింగ్లో ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మీడియా సందర్భంగా మేము ఈ రోజు నుంచి ప్రకటన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రేపటి నుంచి భవిష్యత్తులో కూడా కార్యాచరణ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.